హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మైసూర్ బోండా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది పొద్దున్నే రెడీ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా 1 కప్ తీసుకోండి, బియ్యపిండి ఒక 1.5 స్పూన్, పచ్చిమిరపకాయలు చిన్నగా తరుముకొని, జీలకర్ర, సోడా, ఉప్పు, ఉల్లిపాయలు, పెరుగు. ఇవి మనకి కావాల్సినవి. సో ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఫస్ట్ మైదా వేసుకొని అండ్ ఇవి మనం అప్పటికప్పుడే చేసుకొని ఇది చేస్తాం కాబట్టి నూనె కూడా ఎక్కువ పీల్చదన్నమాట. సో మైదా వేసాం కదా, ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరికాయ వేసుకున్న బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, సోడా అండ్ ఉప్పు తగినంత, అంటే ఉప్పు 1 స్పూన్ అలా వేసుకోండి. పెరుగు ఏంటంటే మంచి ఫర్మెంటేషన్ ఇస్తుంది అన్నమాట. అంటే మనం నానబెట్టుకోవట్లేదు కదా, సో పుల్లటి పెరుగు వేసుకుంటే మంచి ఫర్మెంట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోండి. సో ఇది థిక్గా కలుపుకోకూడదు, లూజ్గానే కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఇది నానబెట్టిన తర్వాత నూనెలో వేస్తాం కాబట్టి అప్పుడు పొంగుతుంది అన్నమాట. సో మీరు లూజ్గానే కలుపుకోవచ్చు. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాం ఇక్కడ. సో వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే బాగా ఇది ఫర్మెంట్ అవుతుంది అన్నమాట. అండ్ బోండా చాలా పెద్దగా బాగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. సో ఇలా లూజ్ కన్సిస్టెన్సీతో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, మరీ లూజ్గా చేసుకోకూడదు, కొంచెం సెమీ టైప్. ఓకే, అంటే బోండా వేయడానికి రావాలి, అలా అని వడపిండిలాగా మాత్రం చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఇది 30 minutes తర్వాత ఒక నూనె పెట్టుకొని నూనెలో మనం బోండా వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే బోండా రెసిపీ. ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు మనం. సో బోండాస్ వేసేసుకొని సిమ్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అప్పుడు లోపల ఉన్న ముద్ద కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. సో సిమ్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బోండా రెడీ. పల్లీ చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కింద కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.